అడిగారు, అడగలేదని అడగని వాటిని విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావు గనక నీ ఆత్మీయ జీవితం కొరకు ఆత్మను బ్రతికించడానికి తన కుమారుని నీ కోసం ఇచ్చేశాడు కదా. లోక సంబంధమైన కోరికలు అక్కర్లు ఆయనకి ఏం పెద్ద లెక్కే కాదు అసలు అవి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఇప్పుడు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చూడండి. ఐగుప్తు దేశంలో ఆ ద్వారబంధాలకు వేయబడినటువంటి ఆ రక్తపు గుర్తు ద్వారా విమోచించబడటం గొప్ప, లేక ఎర్ర సముద్రం పాయలవ్వటం చూడటం గొప్ప? రెండిట్లో ఏది గొప్ప? వాస్తవంగా రెండిట్లో ఏది ఎక్కువ? రెండు చాలా గొప్పవే, కానీ ఏది ప్రాముఖ్యం? విమోచించబడితేనే కదా ఎర్ర సముద్రం దాకా వచ్చేది. మీరు జాగ్రత్తగా వినాలి. ముందు ఏమవ్వాలి వాళ్ళు? అది సంహారకుని చేతిలో పడకుండా బయటికి రావాలి. ముందు ఆ కూటం జరగాలి ఫస్ట్. ఇక విమోచించబడ్డావంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఎర్ర సముద్రం దగ్గరకు నేను నడిపిస్తున్నాను నీకు అన్న అర్థం. అంటే అక్కడ జరిగిన అద్భుతాలు, ఏ అద్భుతాలు? ఆ అరణ్యములో జరిగిన అద్భుతాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తన ప్రజల కొరకు చేసినవే. కానీ వాటన్నిటికీ పునాది ఏమిటి? విమోచించబడ్డారు వాళ్ళు. రక్తము వాళ్ళ గుడారాలకు ఉంది. రక్తము చేత విమోచించబడిన తర్వాతే అవన్నీ కూడా అనుభవించగలిగారు. నేనేమంటానంటే, అసలు నువ్వు విమోచించబడకుండా నీ బ్రతుకులు ఏర్పాటు చేస్తున్న బంధకాల నుంచి నువ్వు తెంపుకొని బయటకు రాకుండా, ప్రభు రక్తమును దాటి రాకుండా అద్భుతాలు ఏం చూస్తావు? స్వస్థతలు ఏం చూస్తావు? కార్యాలు ఏం చూస్తావు? ఏది ఫస్ట్? ఇవా అవా? ఏది ముందు? విమోచించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విమోచించబడితేనే ఎర్ర సముద్రం పాయలైద్ది. విమోచించబడితేనే ప్రత్యక్షపు గుడారం వాళ్ళ మధ్యకి వచ్చేది. విమోచించబడితేనే సినాయి పర్వతం మీదకి దేవుడు దిగి రాగలుగుతాడు. విమోచించబడితేనే దేవుడు వాళ్ళ కొరకు దాచి ఉంచిన ఉన్నతమైన శ్వాసని వారు అనుభవించగలుగుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి విమోచించబడు. దేవుడి పూట మాట్లాడుతున్నాడు.